హైదరాబాద్లోని నల్లకుంటలో బిగ్ టీవీ సీజన్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సామాజిక బాధ్యతతో భాగంగా ఇటు బిగ్ టీవీ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇది 600వ మెడికల్ క్యాంప్ కావటం విశేషం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటి వరకు 599 శిబిరాలను బిగ్ టీవీ విజయవంతంగా పూర్తి చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. బిగ్ టీవీ సీజన్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నల్లకుంటలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగినటువంటి మెడికల్ క్యాంప్కి స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలలో బిగ్ టీవీ 599 మెగా మెడికల్ క్యాంపులను నిర్వహించింది. ఈ రోజు 600వ మెగా మెడికల్ క్యాంపు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. మరి ఈ మెడికల్ క్యాంపులో ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు సీజన్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ వినోద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతోటి మాట్లాడదాము. నమస్తే అండి. ఈరోజు మెడికల్ క్యాంప్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? ముందుగా నా పేరు డాక్టర్ వినోద్ అండి. బిగ్ టీవీ మరియు సీజన్ హాస్పిటల్ డాక్టర్ దేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు నల్లకుంటలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మెయిన్గా మనకి జనరల్ చెకప్ భాగంగా బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా సాచురేషన్ లెవెల్స్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చెకప్ చేయడం జరిగింది ఈరోజు. సో సాధారణంగా చలికాలం వచ్చిందంటే అనారోగ్యాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇదంతా సీజనల్ ఫ్లూ అని కూడా మనం చెప్తా ఉంటాం, ఫ్లూ సీజన్గా చెప్తా ఉంటాము. మరి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లలో మీరు ఎక్కువగా చూసినటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి? ఈరోజు మెయిన్గా మనకు సీజనల్ ఫ్లూ సంబంధించి టైఫాయిడ్ ఫీవర్స్ కానీ, సీజనల్ ఫీవర్స్ కానీ, లేకపోతే కోల్డ్ కాఫ్ వీటి చూడడం జరిగింది అన్నమాట. ఓకే. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళకి జనరల్ చెకప్లు చేయడంతో పాటు ఎట్లాంటి మెడిసిన్స్ని పంపిణీ చేయడం జరిగింది? రొటీన్ మామూలుగా సీజనల్ ఫీవర్ సంబంధించి ఫీవర్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే కోల్డ్ సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఈరోజు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి చూపించుకున్న వాళ్ళకి ఫర్దర్గా ఫాలోఅప్ అనేది ఏ విధంగా ఉంటుంది? మనం కార్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మన సీజన్ హాస్పిటల్ ద్వారా కార్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రివిలేజ్ కార్డ్స్. అదేంటే మనకు మ్యాక్సిమం డిస్కౌంట్స్ కూడా దాంతో మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ కార్డ్స్ ఇచ్చేసి మన హాస్పిటల్ కూడా రొటీన్ చెకప్ కోసం రమ్మని చెప్పడం జరిగింది. సో ఈ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి పేషెంట్స్కి ఫర్దర్ ఫాలోఅప్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరికైతే ఇక్కడ వాళ్ళు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి కూడా చూపించుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నామని కూడా అంటున్నారు. మరొకసారి స్థానికులతో కూడా మాట్లాడదాము. వాళ్ళ ఏరియాలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న, మీ ఏరియాలో ఇట్లాంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఉందమ్మా, ఇది రెండోసారి నేను ఇక్కడ రావడం. సీజన్ హాస్పిటల్ అనేది ఇక్కడ దగ్గర నల్లకుంటకు అనుకూలంగా, చుట్టుముట్టు ఏరియాలకు అనుకూలంగా బాగానే ఉంది, స్పందన బాగుంది. ఇది రెండోసారి ఇక్కడ చేయడం. సార్ డాక్టర్ గారు ఇట్లా బాగుంది, మన ఎదురుగానే ఉంటాను అపార్ట్మెంట్లో, చూస్తుంటాను. వెరీ స్పందన బాగుంటుంది. సార్ వాళ్ళు కూడా ఇక్కడ పెద్దవాళ్ళకు, ముసలి వాళ్ళకు ఇలా చూడడం అనేది వాళ్ళ డాక్టర్ వాళ్ళ బాధ్యత. సో మీరు ఏమైనా చెకప్ చేయించుకున్నారా? ఎట్లా చూసారు? మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నారా? పైనుంచి కిందికి వచ్చాను, ఇంకా చూయించుకుంటాను. సో మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని డైరెక్ట్గా కలవాలి, కన్సల్టేషన్ తీసుకోవాలి అంటే 500-600 అవుతుంది. అంటే డాక్టర్ని బట్టి కూడా మనకి కన్సల్టేషన్ ఫీజు అనేది ఉంటుంది. కానీ ఇట్లా ఉచితంగా పేద ప్రజలకు, సాధారణ మధ్యతరగతి వాళ్ళకి చూడటం అనేది ఏ విధంగా ఉంది? బాగుందమ్మా, స్పందన బాగానే ఉంది. ఇది రెండోసారి ఇక్కడ పెట్టడం కూడా. అందరు బాగానే వస్తున్నారు, చూస్తున్నాను నేను పైనుంచి కూడా. బాగుంది, డాక్టర్ గారు ఇట్లా చూస్తున్నాను, అందుకే నేను కూడా వచ్చాను ఇక్కడికి. అందుకే స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఏరియాలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది ఎంతో సంతోషంగా ఉంది అనేది కూడా చెప్తున్నారు. సాధారణంగా చలికాలంలో మనకి ఫ్లూ కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఇటు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా అధిక సంఖ్యలో రోగులు వెళ్తూ ఉంటారు. అయితే బిగ్ టీవీ 2 తెలుగు రాష్ట్రాలలో సీజన్లతోటి సంబంధం లేకుండా ప్రతి కాలంలో కూడా మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు అనేక మందికి ఉచితంగా కంటి ఆపరేషన్స్, అదేవిధంగా మోకాలు ఆపరేషన్స్ కూడా చేయించడం జరిగింది. ఇక జనరల్ చెకప్లకు మాత్రమే పరిమితం కాకుండా మెగా మెడికల్ క్యాంపులలో అత్యాధునిక ఎక్విప్మెంట్లతోటి అత్యధిక ఖర్చుతో కూడుకున్నటువంటి చెకప్లను కూడా ఉచితంగా చేయిస్తూ పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పెద్దపీట వేస్తుంది. నికార్సైన వార్తలను అందించడం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంపుల పరంపర అనేది 2 తెలుగు రాష్ట్రాలలో కొనసాగిస్తుంది. ఈ విధంగా పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి బిగ్ టీవీ లాంటి ఛానల్ మెగా మెడికల్ క్యాంపులను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అని కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడుదల నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.